అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను తెలంగాణ ఫేమస్ అయిన సర్వపిండిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 4-5 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, ఒక 2 గుప్పెళ్ళ కరివేపాకు, శనగపప్పు మినపప్పును మనము హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత నేను ఒక 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చిని తుంచుకున్నాను, అలాగే జీలకర్ర వేస్తున్నాను, అలాగే గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, నేను రాళ్ళ ఉప్పును వేశాను. శనగపప్పు మినపప్పుని మనము ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకున్నాను. ఇందులో మనము ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఈ సర్వపిండి అనేది. నేను ఒక 5 ఉల్లిపాయలను తీసుకున్నాను, అలాగే క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా కోర్సుగా మనం మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేశాను. తురుముకున్న క్యారెట్ని కూడా వేశాను. ఈ సర్వపిండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులో మనము వెజిటేబుల్స్ కూడా, సొరకాయ కూడా వేసుకోవచ్చు. తర్వాత నానబెట్టిన శనగపప్పు మినపప్పును వేస్తున్నాను. మీరు చల్లని వాటర్లో అయితే ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి. పిండి చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చి గుమ్మడికాయను కూడా ఇప్పుడు క్యారెట్ మనం తురిమాం కదా, ఆ విధంగా తురుముకొని వేసుకోవచ్చు. ఈ పిండి ముద్దను ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. వెంటనే కావాలంటే కూడా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల పిండి అనేది విరగదు మనము సర్వపిండి చేసేటప్పుడు. నేను 2 విధాలుగా చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకున్నాను, మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, అటువంటి ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. స్టార్టింగ్లో మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత సర్వపిండిని కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకొని హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్లలో కూడా కొంచెం ఆయిల్ వేయాలి. తర్వాత చుట్టూరు కూడా కొంచెం ఆయిల్ వేసాను నేను. ఇది మనము మరీ మందంగా చేసుకోవద్దు, మరి పలసాగా చేసుకోవద్దు. ఈ సర్వపిండిని మనము సిమ్లో పెట్టుకొని వండుకోవడం వల్ల చాలా రుచిగా వస్తుంది. స్టవ్ని పెద్దగా పెట్టేస్తే అది మాడిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, 5 మినిట్స్కి ఒకసారి. ఈ సర్వపిండి చేయడానికి కొంచెం ఓపిక అనేది అవసరము. ఎందుకంటే మనం టేస్టీగా కావాలి, టేస్టీగా తినాలి అంటే ఓపికగా చేసుకోవాలి. పెద్దగా పెట్టేసి మనం ఏదన్నా పండంలో పడిపోతే అది గట్టిగా అయిపోతుంది, మాడిపోతుంది, నల్లగా అయిపోయి చేదుగా ఉంటుంది. సో ఈ విధంగా నిదానంగా చేసుకోవాలి. నేను ఇప్పుడు సర్వలో చేసి చూపిస్తున్నాను. సర్వలో కూడా కొంచెం ఆయిల్ని ఎక్కువగానే అప్లై చేయాలి కడాయిలో అప్లై చేసిన దానికంటే. ఎందుకంటే ఇందులో ఇంకా ఎక్కువగా స్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్వ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి పిండిని, మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత దీన్ని కూడా సేమ్ కడాయిలో మనం ఎలా చేసామో అలాగే హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లలో కొంచెం ఆయిల్ అనేది వేయాలి. చుట్టూరా కూడా కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని కూడా మనము స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఎంత తేలిగ్గా వచ్చేసిందో అతుక్కోకుండా. ఈ విధంగా దూరగా కాల్చుకుంటే సరిపోతుంది. ఎర్రగా కాల్చుకోవాలండి. మనం దీన్ని 2 వైపులా కాల్చుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను కడాయిలో చేసింది. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు మనము. బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ సర్వపిండి మన పళ్ళకు కూడా ఒక ఎక్సర్సైజ్ అండి, టైంపాస్ కూడా అవుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు.
పిల్లలకు ఈవినింగ్ పూట్ల ఇస్తే ఎంతో చక్కగా తింటారు. నేను మా పిల్లలకి రైస్ కేక్ అని చెప్పి ఇస్తాను. చూడండి సర్వలో కూడా కొంచెం కూడా అతుక్కోకుండా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఈ విధంగా దోరగా కాల్చుకోవాలి సన్నని మంట మీద. మీరందరూ కూడా ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ఇందులో మనము పచ్చి కారం వేసాం కదా, దాని బదులు కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చి కారం వేయడం వల్ల ఎక్కువ కారం అనేది అనిపించదు. నేనైతే వారంలో కంపల్సరీ ఒకసారి కానీ 2 సార్లు కానీ చేస్తాను. ఈ సర్వపిండిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.